డ్రైవింగ్ చేసే విధానం. ముందుగా అప్లికెంట్ యొక్క థంబ్ అథెంటికేషన్ తీసుకొని టోకెన్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఆ టోకెన్కి ఒక RF 4-వీలర్ డ్రైవింగ్ టెస్ట్. మొదటగా అప్లికెంట్కి ఇచ్చిన RF ట్యాగ్ను అప్లికెంట్ 4-వీలర్కి అమర్చుకొని వెహికల్ డ్రైవింగ్ స్టార్ట్ చేయాలి. అలా మీ వెహికల్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ ట్రాక్ ఇన్ గేట్లోకి ప్రవేశించాలి. ట్రాక్ రోడ్డుపై ఉన్న బాణం గుర్తును చూపించిన విధంగా మార్కింగ్ను ఫాలో అవుతూ డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. నేరుగా వెళ్ళి కుడివైపున ఉన్న 8 టెస్ట్ ట్రాక్లోకి ప్రవేశించడానికి సిద్ధం కావాలి. ప్రతి టెస్ట్ ట్రాక్లోకి ప్రవేశించే ముందు సిగ్నల్ పాయింట్ ఉంటుంది. మీ వెహికల్ వెళ్ళాలి. అలా బాణం గుర్తు చూపించిన విధంగా 8 టెస్ట్ ట్రాక్లోకి ప్రవేశించి సెటిల్డ్గా డ్రైవ్ చేస్తూ ట్రాక్ రోడ్డుపై మార్కింగ్ను ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అప్లికెంట్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు టెస్ట్ ట్రాక్లో ఎక్కడైనా సరే మీ వెహికల్ సైజు మరియు మీరు తీసుకుంటూ మలుపును బట్టి సురక్షితమైన వెహికల్ మార్జిన్ను అంచనాతో డ్రైవ్ చేయాలి. మీ యొక్క సురక్షిత మార్జిన్ అంచనా తప్పిదం వలన మీరు అనవసరంగా ఎక్కడా కూడా మీరు మీ వెహికల్ని ఆపి మళ్ళీ వెనక్కి రివర్స్ చేయకూడదు. అలా 8 ట్రాక్ టెస్ట్ H టెస్ట్ ట్రాక్లోకి ప్రవేశించడానికి సిద్ధం కావాలి. బాణం గుర్తు చూపించిన విధంగా నేరుగా H టెస్ట్ ట్రాక్లోకి ప్రవేశించాలి. అక్కడ నుండి రెడ్ కలర్ మార్కింగ్ను ఫాలో అవుతూ వెహికల్ను క్రాస్గా రివర్స్ డ్రైవింగ్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. అలా H ట్రాక్ చివరి వరకు రివర్స్లో డ్రైవ్ చేసుకుంటూ వెనుకకు వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ ఫార్వర్డ్ డైరెక్షన్లో ముందుకు డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వచ్చి ఆపి మరలా రెడ్ కలర్ మార్కింగ్ను ఫాలో అవుతూ వెహికల్ను క్రాస్ డైరెక్షన్లో రివర్స్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెనుకకు వెళ్ళాలి. ఆ విధంగా H టెస్ట్ కంప్లీట్ చేసుకుని ఎడమవైపు మలుపు తీసుకొని సురక్షితమైన వెహికల్ మార్జిన్ను అంచనా వేస్తూ బాణం గుర్తు చూపించిన విధంగా సిగ్నల్ నియమాలను ఫాలో అవుతూ అలా నేరుగా 5 పాయింట్ ట్రాక్ చివరి వరకు ఎడమవైపు నుండి వెళ్ళి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అనగా కుడివైపుకు యూటర్న్ చేసుకొని 5 పాయింట్ ట్రాక్ టెస్ట్ను కంప్లీట్ చేసుకోవాలి.